ఇంట్లో నీట్గా ఉందండి. ఇది అది వేయడానికి అబ్బా సెల్ఫ్లు వేయడానికి అలుక్కున్నారు వాళ్ళు నీట్గా. అది నువ్వు అంత నీట్గా ఉంది అనుకుంటున్నావా? బాత్రూమ్ కూడా అది పగల కొట్టడానికి కుదరలేదు, ఎందుకంటే అదంతా బాగుంది కదా. ఈ సెల్ఫ్లకి మధ్యలో వేస్తారు కదా, సెల్ఫ్ గట్టిగా ఉండాలంటే మధ్యలో అది వేసి దాని మీద నుంచి సిమెంట్ వేస్తే ముట్టుకోక అదంతా అంటుతూ ఉంటుంది. విశాలంగా సేమ్ బెడ్రూమ్ ఎంత ఉందో కిచెన్ అంత ఉంది కదా. మొన్న ఒక అన్న పనిచేసే అన్న సిమెంట్ మిగిలితే కిచెన్ లేకపోండి అంటే బెడ్రూమ్లోకి వచ్చి కిచెన్ ఏది బెడ్రూమ్ ఏదైనా అడుగుతున్నాడు. ఇది పైన దారబంధనం పైన చేస్తున్నారు ఇక్కడ. మనం వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా పక్క నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ చెప్పిన వాడికి ఎంత సెట్ చేస్తున్నారు. మన పాతింట్లో ఉన్నది మొత్తం అంతా పీకి పక్కన పడేసినారు అనమాట. అప్పుడు చాలా ఇష్టంతో రెడీ చేసుకున్నాం మనము, ఇప్పుడు మాత్రం పీకి పక్కన పడేసినారు. పిఓపి తీయాల్సిందే కదా పాతది, ఇక్కడ కూడా పిఓపి వస్తుంది అబ్బా. అది కాకపోతే అక్కడ ఒక దగ్గర కారుతుంది కాబట్టి దానికి జాయింట్ ఒకటి వేయాలి. అది కొత్తగా ఉంది కదా, మన ఇల్లులో లేనే లేదు కదా. చాలా డిఫరెంట్గా ఉంది. రెడీ అయిన తర్వాత మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అబ్బా గేట్ పెట్టించినాం చూడు బా, పికాక్ నీకు తెలియకుండా పెట్టించినామంటే నువ్వు సారికి ఎందుకు వస్తావు చెప్పు. ఆడ గోడ వాళ్ళ కొట్టి ఇక్కడ గేట్ పెట్టించినాం అనమాట. బాగుందా? పోదాంపా. లత ఇన్ని రోజుల నుంచి అయితే రాలేదన్నమాట, ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు గుమ్మాలు పెట్టినప్పుడు ఒకసారి వచ్చింది, ఇక మళ్ళీ రాలేదు. కొంచెం చూసుకుంటా బాబా. చెట్టుగా దాని పరిస్థితి మరి అగన్య గోచరంగా అయిపోయింది. నిదానంగా చూసుకో. ఇంట్లో నీట్గా ఉందండి. ఇది అది వేయడానికి అబ్బా సెల్ఫ్లు వేయడానికి అలుక్కున్నారు వాళ్ళు నీట్గా. అది నువ్వు అంత నీట్గా ఉంది అనుకుంటున్నావా? బాత్రూమ్ కూడా అది పగల కొట్టడానికి కుదరలేదు, ఎందుకంటే అదంతా బాగుంది కదా. ఇంట్లోకి వచ్చినప్పుడు కుడికాలు పెట్టాలి. లత ఇంట్లో బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు కుడికాలు పెట్టేసి వస్తుంది. మనది పాత బాత్రూమ్ అయితే అట్లే ఉందని చెప్పినాను కదా, అది అట్లే ఉందన్నమాట. కాకపోతే గోడ అయితే సెల్ఫ్ల కోసం అబ్బా హాల్ పెద్దగా ఉన్న చోటనే అలుక్కొని వాళ్ళు ఇదంతా పెట్టేస్తారనమాట. ఈ సెల్ఫ్లకి మధ్యలో వేస్తారు కదా, సెల్ఫ్ గట్టిగా ఉండాలంటే మధ్యలో అది వేసి దాని మీద నుంచి సిమెంట్ వేస్తే ముట్టుకోక అదంతా అంటుతూ ఉంటుంది. నాకు అంటింది ఒక గంట సేపు గుర్తున్నా పోలేదన్నమాట. అంటే పని చేసేటప్పుడు ఏం కాదు, నార్మల్గా పట్టుకున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఏమో పడలేకుండా చేసినాడు, మేమైతే జాగ్రత్తగా అయితే చెప్పాము. ఇది కిచెన్ ఎట్లుంది? కిచెన్ విశాలంగా సేమ్ బెడ్రూమ్ ఎంత ఉందో కిచెన్ అంత ఉంది కదా. మొన్న ఒక అన్న పనిచేసే అన్న సిమెంట్ మిగిలితే కిచెన్ లేకపోండి అంటే బెడ్రూమ్లోకి వచ్చి కిచెన్ ఏది బెడ్రూమ్ ఏదైనా అడుగుతున్నాడు. ఇది పైన దారబంధనం కింది. నువ్వు వచ్చింది కదా ఆ రోజు, కాకపోతే నీకు చెప్పలేదు తీసుకొచ్చినది. ఇది కొత్తది, ఇది కొత్త దారబంధనము. లత పెట్టడం వరకు అయితే పెట్టింది, కానీ ఇది కొత్తదా పాతదా కూడా లతకి ఏం తెలియదు. గేట్ బాగుంది కదా. నెమలిది అనమాట, పికాక్. మొన్న వేసినప్పుడు చూపించినాను, వీడియోలో చూపించినాను, కాకపోతే లత మాత్రం చూడలేదు. మన చెట్టు అయితే చూడండి ఎంత ఘోరంగా అయిందో. అది చాలా అంటే చాలా ఘోరంగా అయింది. మనము ఇంటికి కట్టించుకున్నది అది అట్లే ఉందన్నమాట. టెంకాయ అది అట్లే పెట్టినాము. పా చిన్న మేము పైకి వేస్తాం పా. వీళ్ళు పైకి పోయి ఒక రౌండ్ కిందికి చూసుకొని వస్తున్నారు, పెద్దనైనా బిడ్డ. ఇప్పుడు మేము పోతున్నాం పై ఇంట్లోకి. పని చేస్తున్నారా? అంతే, మనం పొద్దున అంతే కదా చెప్పింది. చెప్పినా ఆయన గుర్తు పెట్టుకున్నాడులే. అన్న 2 ఫ్యాన్లు, ఒక జూమర్, 2 ఫ్యాన్లు, ఒక జూమర్ పని చేస్తున్నారు ఇక్కడ. మనం వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా పక్క నుంచి అయితే వెళ్ళిపోవాలి. फर्स्ट पे ना के उतने फैन उतने झूमर। हाँ तुम्हें बोले तुम्हें एक झूमर एक फैन होना।
एक झूमर 2 ఫ్యాన్ एक झूमर 2 ఫ్యాన్ ఇంట్లో పిఓపికి అయితే పని అయితే జరుగుతుంది కనిపిస్తలేదు కదా ఇంట్లో పని చేస్తున్నారు అనమాట పిఓపికి లైటింగ్ లేదు కాబట్టి కనబడట్లేదు అది లైటింగ్ లేదు కదా అది ఇదంతా సెట్ చేస్తున్నారు మన పాతింట్లో ఉన్నది మొత్తం అంతా పీకి పక్కన పడేసినారు అనమాట అప్పుడు చాలా ఇష్టంతో రెడీ చేసుకున్నాం మనము ఇప్పుడు మాత్రం పీకి పక్కన పడేసినారు పిఓపి తీయాల్సిందే కదా పాతది ఇక్కడ కూడా పిఓపి వస్తుంది అబ్బా అది కాకపోతే అక్కడ ఒక దగ్గర కారుతుంది కాబట్టి దానికి జాయింట్ ఒకటి వేయాలి అది కొత్తగా ఉంది కదా మన ఇల్లులో లేనే లేదు కదా చాలా డిఫరెంట్గా ఉంది రెడీ అయిన తర్వాత మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆ స్టెప్స్ మాత్రం ఇవే పెట్టుకుంటున్నాం మళ్ళీ తీయడం అట్లేం లేదనమాట ఎందుకంటే ఉన్న వాటిని చెడగొట్టడం ఎందుకని ఉన్న స్టెప్స్ ఉన్నాయి అనమాట మెల్లి దిగుబ్బా అన్ని కరెంట్ వైర్లు అవన్నీ ఉన్నాయి ఇల్లు మాత్రం విశాలంగా ఉందంట లత చెప్తాను లోపలికి వెళ్ళడానికి అయితే కుదరలేదు నువ్వు బెడ్రూము అది చూడలే కదబ్బా మళ్ళీ పోయి ఒకసారి చెప్పిన 2 ఫ్యాన్ 1 జూమర్ 2 ఫ్యాన్ 1 జూమర్ మళ్ళీ చెప్తే నువ్వు ఒకటే చెప్పినావు కదా అంటే మళ్ళీ మీరు అప్పుడే ఫిక్స్ చేసినారు కదా అని చెప్పిన ఏమమ్మా అంకిత వస్తలేవా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి సరే అంటే మేము ఒక్కరమే బేకారుగా ఉన్నామా అంతే అంటావా ఇది మా బ్లాగ్ అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఇంటికి గేటు పెట్టేసినారు ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ 90% అయింది ఇంకా 10% అయ్యే వరకు మాత్రం చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది పెద్ద పెద్ద పనులు ఏమో తొందరగా అయిపోతాయి చిన్న చిన్న కొరవ పనులు లేట్ అవుతాయి కదా చిన్న అదనమాట అమ్మాయిను ఇందులో వేసినాం కాబట్టి కదలట్లేదు లేకపోతే నీ దగ్గరికి వచ్చేది సపరిస్తానే ఉన్నాడు వాడు ఇది అబ్బాయి ఎంతసేపు ఏడ్చినాడని వాడు చాలాసేపు ఏడ్చినాడు వాడు మళ్ళా నువ్వు పోయేటప్పుడు మళ్ళీ ఏడవాలా కాకపోతే ఇది తీసుకున్న తర్వాత అయితే చాలా ఫ్రీ ఉంది బ్యాగులు తీసుకున్న తర్వాత అయితే ఆటో కూడా మాట్లాడేసాం ఎందుకంటే వెళ్తున్నాం కాబట్టి మనం తక్కువ ఇక్కడనే ఎక్కేస్తే సరిపోతుంది మళ్ళీ రోడ్డు పైకి వెళ్ళి వెహికల్ అట్లా వెతుక్కునేసరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అమ్మాయి అక్కడ మాత్రం సపాసప్ నడుస్తూనే ఉందన్నమాట అది అబ్బా లతకైతే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఇల్లు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో కొంచెం షాకింగ్లోనే ఉంటుంది ప్లేస్ అయితే దండిగా ఉందని చెప్తుంది చూద్దాం మొత్తం రెడీ అయిన తర్వాత ఎట్లుంటుందో ఇది మా బ్లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 అమ్మాయి యొక్క చాలా సీరియస్గా ఉంది ఆటో దొరకదా అని అందుకే బాయ్ చెప్పలేదు